Good morning, children. Fourth chapter చెప్పుకున్నాం కదమ్మా. Our earth. First we have discussed layers of earth. How many layers of earth? 3 layers. They are the crust, the mantle, and the core. Okay. Uppermost layer is the crust. మన ఎర్త్ మీద పైన ఉన్న లేయర్ క్రస్ట్, నెక్స్ట్ లేయర్ mantle, and next layer core. Okay, next two types of rocks. How many types of rocks? 3 types of rocks. First one is igneous rocks, and second one is sedimentary rocks, and third one is metamorphic rocks. In previous class we have already discussed igneous rocks. Igneous rocks are also known as fire rocks. These are formed from magma. Magma is the hot molten material from deep inside the earth. And igneous rocks are also called primary rocks. Why? Because they are the first form of rocks. So, igneous rocks are primary rocks. Example of igneous rocks are basalt, pumice, granite. Okay, and today we are going to discuss on page number 62. Okay, మనం ఆల్రెడీ ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకున్నాం హోంవర్క్. ఇప్పుడు పేజ్ నెంబర్ 62. టుడే we will discuss sedimentary rocks. Sedimentary rocks. Okay. Due to the action of wind and water, small pieces of rocks get eroded or washed away over a long distances. మనం 4th క్లాస్లో చదువుకున్నాం వెదరింగ్ ఆర్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ రాక్స్. అంటే మనం దేని చదువుకున్నాం? అది లేయర్స్ ఆఫ్ సాయిల్. మన ఎర్త్ మీద సాయిల్ ఎలా ఏర్పడుతుంది అనే దానికి మనం 4th క్లాస్లో చదువుకున్నాం. ఎలా ఏర్పడుతుందని? వెదరింగ్ ఆర్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ రాక్స్. ఈ వెదరింగ్ మళ్ళీ మనకి 2 వేస్లో జరుగుతుంది అని, బై విండ్ అండ్ బై వాటర్. ఓకే అమ్మా, 4thలో చదువుకున్నాను, గుర్తుండలేదు. అలానే ఈ యాక్షన్ ఆఫ్ విండ్ అండ్ వాటర్, ఈ విండ్ అండ్ వాటర్ చేసే పని వల్ల మన ఎర్త్ మీద ఉన్న స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్స్, చిన్న చిన్న రాళ్ళని గెట్ ఎరోడెడ్ ఆర్ వాష్డ్ అవే. ఎరోడెడ్ అని కొట్టుకుపోవడం, వాష్డ్ అన్నా కూడా కొట్టుకోవడం. అవి కొట్టుకుపోయి ఓవర్ ఏ లాంగ్ డిస్టెన్సెస్, చాలా దూరం వెళ్ళిపోతుంటాయంట. మనం 4thలో చదివాం. వాటర్ వల్ల, విండ్ వల్ల కూడా మనకి మట్టి కొట్టుకుపోతూ ఉంటుంది అని చెప్పి. దిస్ సెటిల్ ఎట్ ద బాటమ్ ఆఫ్ రివర్స్. అలా ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కొట్టుకు వెళ్ళిపోయిన ఈ రాక్స్ ఏం చేస్తాయంటే బాటమ్ ఆఫ్ ద settled at the bottom of rivers and lakes, oceans, and even over a vast expanses of land. ఇలా కొట్టుకుపోయిన ఈ రాక్స్ అన్ని కూడా రివర్స్కి, ఓషన్స్కి అయినా మంచి బాటమ్ అంటే అడుగు భాగానికైనా చేరిపోతాయి, లేకపోతే విశాలంగా ఉన్న ల్యాండ్ దగ్గరికైనా వెళ్ళి ఆగిపోతాయంట. అండ్ గ్రాడ్యువల్లీ ఫార్మ్ లేయర్స్. అలా కొట్టుకుంటూ వెళ్ళిపోయిన రాక్స్ అన్ని ఒక లేయర్స్గా ఏర్పడతాయి. లేయర్ అంటే పొర, ఒక పొరలాగా ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు చిన్న చిన్న ఇవి ఇలా ఉంటాయి.
ఇవి వాటర్ ఫోర్స్గా వచ్చినప్పుడు ఏమవుతుంది, అటు స్పీడ్కి ఎలా కొట్టుకెళ్ళిపోయి ఇదంతా రివర్ ఉంటుంది. ఈ రివర్ చివర ఈ రాక్స్ అన్ని ఇలా సెటిల్ అయిపోవడం జరుగుతుంది. లేకపోతే ల్యాండ్ మీదైనా ఓపెన్ ప్లేస్లో అంటే వ్యాస్ట్ మీన్స్ విశాలంగా ఉన్న చోట అయినా సరే ఇవి ఒక లేయర్ లాగా ఏర్పడిపోవడం జరుగుతుందంట. వాటర్ అడిగినైనా కూడా ఒక లేయర్లో ఏర్పడుతుందంట. దిస్ డిపాజిటెడ్ మెటీరియల్ ఈజ్ కాల్డ్ సెడిమెంట్. ఎప్పుడైతే ఈ విండ్కి వాటర్కి ఇవి కొట్టుకుంటూ వచ్చి ఇలా వాటర్ చివర కానీ ఓపెన్ ప్లేస్లో కానీ సెటిల్ అయిపోతాయో అలా సెటిల్ అయిన మెటీరియల్ని సెడిమెంట్ ఏమని పిలుస్తారు, సెడిమెంట్. అలా వచ్చిందని సెడిమెంట్ అని పిలుస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ లేయర్స్ ఆఫ్ సెడిమెంట్. లేయర్స్ అంటే ఏంటి, పొరలు. ఇలా పొరలుగా ఉండడాన్ని లేయర్స్ అంటారు. లేయర్స్ ఆఫ్ సెడిమెంట్ and dead plants and other organic material get deposited one over the other. ఇక్కడ మనకి ఇక్కడ కొన్ని స్టోన్స్ లాగా పడి వాటి మీద చనిపోయిన మొక్కలు ఇవన్నీ చనిపోయిన మొక్కలు పడిపోయాయి. దాని మీద వేరే అదర్ ఆర్గానిక్ అంటే కుండిపోయిన ఆకులు వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఈ పైన ఇలా ఇక్కడ కొట్టుకొచ్చిన రాక్స్, దానిపైన డెడ్ ప్లాంట్స్, దానిపైన అదర్ ఆర్గానిక్ మెటీరియల్, డెడ్ ప్లాంట్స్, స్మాల్ రాక్స్. చూడండి, గెట్ డిపాజిటెడ్ వన్ ఓవర్ ద అదర్. ఒకదాని మీద ఒకటి ఇలా లేయర్స్ లాగా ఏర్పడడం జరుగుతుందట. విత్ అక్యుములేషన్ ఆఫ్ సక్సెసివ్ లేయర్స్ ద లోవర్ గెట్ కంప్రెస్. ఎప్పుడైతే ఇలా ఒకదాని మీద ఒక పడుతూ ఉన్నాయో ఈ లాస్ట్లో ఉన్న ఈ లేయర్ కంప్రెస్ అంటే ఒత్తిడికి అంటే నొక్కబడడం జరుగుతుందంట. ఈ పైన మనం పైన బరువు వేసే కొద్ది లోపల వస్తువులు ఏమవుతాయి, కిందకి నొక్కబడుతూ ఉంటాయి. అలా ఈ పైన లేయర్స్ ఏర్పడే కొద్ది ఈ అడుగునన్నవి నొక్కబడడం జరుగుతుంది, కంప్రెస్ అవ్వడం జరుగుతుందంట. కంప్రెస్ అంటే బాగా దగ్గరగా ఇవన్నీ ఇప్పుడు కొంచెం గ్యాప్ ఉన్నాయి కదా, అవి ఏమవుతుంది తర్వాత ఇలా దగ్గరగా చాలా దగ్గరగా వచ్చేస్తుందంటే ఈ లేయర్ కంప్రెస్ అవ్వడం జరుగుతుందంట. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అలా చాలా కాలం గడిచిన తర్వాత దే బికమ్ హార్డ్ అండ్ ఫామ్ లేయర్డ్ రాక్స్ కాల్డ్ సెడిమెంటరీ రాక్స్. అది జరగడానికి ఒక రోజు 2 రోజులు పట్టదు, చాలా సంవత్సరాలు పడుతుంది. అలా జరిగిన తర్వాత ఇది ఒక హార్డ్ సాలిడ్ రాక్ లాగా ఒక పెద్ద రాయి లాగా ఏర్పడిపోవడం జరుగుతుంది. అలా ఏర్పడిన దాన్ని సెడిమెంటరీ రాక్స్ అని పిలుస్తారు. సెడిమెంటరీ rocks. Okay. A few examples of sedimentary rocks: gypsum, shale, sandstone. Gypsum అంటే మనం సున్నపు రాయి అని పిలుస్తూ ఉంటాం. శుద్ధ అని కూడా పిలుస్తూ ఉంటారు కొన్ని చోట్ల. అలానే షేల్. ఈ షేల్ ఎలా ఏర్పడుతుందంటే మట్టి కొన్ని రకాలైన మెటీరియల్స్ క్వార్ట్జ్ అనే ఒక మినరల్ కలిసి ఈ షేల్ ఏర్పడుతుందంట. అలానే శాండ్ స్టోన్ ఎలా ఏర్పడుతుందంటే శాండ్ క్వార్ట్జ్ అనే మినరల్ కలిస్తే ఈ శాండ్ స్టోన్ ఏర్పడుతుందంటే మన ఎర్త్లో చాలా రకాల మినరల్స్, మడ్, శాండ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మిక్స్ అయినప్పుడు మనకి స్టోన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయంట. ఓకేమ్మా, ఒకసారి చూడండి. సెడిమెంటరీ
ఎలా ఏర్పడతాయి అంటే బై యాక్షన్ ఆఫ్ విండ్ అండ్ వాటర్ స్మాల్ రాక్స్ గెట్ ఎరోడెడ్ ఆర్ వాష్డ్ అవే very long distances. They settle at the bottom of the river, sea, oceans and vast expanses of land. Okay, ma'am? They gradually form layers. This is called sediment. Settle the rocks or oceans, sea, lake. వీటన్ని చివర ఏర్పడిన చివరికి వెళ్ళి సెటిల్ అయిన దాన్ని సెడిమెంట్స్ అని పిలుస్తారు. అలాగే ఈ సెడిమెంట్స్కి పైన వేరే డెడ్ ప్లాంట్స్ వేరే అదర్ ఆర్గానిక్ మెటీరియల్ కూడా లేయర్స్గా ఏర్పడి ఈ లాస్ట్ భాగాన్ని కంప్రెస్ చేస్తే ఈ ప్లేస్లో ఉన్న ఈ స్మాల్ రాక్స్ అన్నీ కూడా హార్డ్ చాలా గట్టిగా తయారైపోతాయి. అలా ఏర్పడిన రాళ్ళని సెడిమెంటరీ రాక్స్ అని పిలుస్తారు. ఓకేమా? వాటికి ఎగ్జాంపుల్స్ వచ్చి gypsum, shale and sandstone. Okay, and page number 63, do and document. Material required. మీరు ఈ do and document చేయడానికి కావాల్సినవి ఒక మిక్సింగ్ బౌల్ అంటే ఒక చిన్న గిన్నె ఏదైనా, శాండ్ కొంత శాండ్, ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫైడ్ అని ఇది మనకి ఫార్మర్స్ పొలాల్లో పొలాల్లో వేస్తూ ఉంటారమ్మా. అటువంటిది ఎప్సమ్ సాల్ట్ అంటే అది కొంచెం, స్పూను, ఒక స్మాల్ పేపర్ కప్ ఒకటి, వాటర్ కొంచెం. దీన్ని మనం ఏం చేయాలి అంటే ఒక కప్పు వాటర్ తీసుకుని దాంట్లో హాఫ్ కప్పు ఈ ఎప్సమ్ సాల్ట్ అనేదాన్ని మిక్స్ చేయాలి. స్టిర్ అంటే మోస్ట్ ఆఫ్ ద సాల్ట్ డిజాల్వ్స్, మొత్తం కరిగే వరకు దాన్ని మనం తిప్పుతూ ఉండాలంట. ప్లేస్ అబౌట్ 1 ఇంచ్ ఆఫ్ శాండ్ ఇన్ ఏ స్మాల్ పేపర్ కప్. తర్వాత పేపర్ కప్ తీసుకుని 1 ఇంచ్ వరకు శాండ్ పోయాలంట. యాడ్ ఇనఫ్ శాండ్ సొల్యూషన్ టు జస్ట్ కవర్ ద శాండ్ ఇన్ ద కప్. ఇప్పుడు మన ఇసుక 1 ఇంచ్ పోసాం కదా, ఇప్పుడు మనం సాల్ట్ సొల్యూషన్ కల్పించాం కదా, వాటర్లో సాల్ట్ కల్పించాం కదా, ఆ సొల్యూషన్ని దానికి ఎంతవరకు పడుతుందో అంతవరకు మనం పోయాలంట. అంటే మనం తీసుకునే కప్పు సైజుని బట్టి శాండ్ కొంచెం పోస్తాం కదా, రిమైనింగ్ పైన ఈ లిక్విడ్ పోయాలంట. టు జస్ట్ కవర్ ద శాండ్ ఇన్ ద కప్. శాండ్ కవర్ అయ్యేలాగా మనం ఈ లిక్విడ్ పోయాలంట. మిక్స్ వెల్, బాగా కలపాలి. లెట్ ద మిక్సర్ స్టాండ్ అంటిల్ డ్రై. దాన్ని 2 రోజులు మనం ఆరనివ్వాలి. అబౌట్ 2-3 డేస్ దాన్ని మనం కలపకుండా అలానే ఉంచాలి. కట్ ఆఫ్ ద కప్. తర్వాత మనం కప్పును కట్ చేయాలంట. టేక్ ఏ క్లోజ్ లుక్ ఎట్ యువర్ మోడల్. రైట్ వాట్ యు అబ్జర్వ్. మనం తర్వాత ఏమైందో మన ఆన్సర్ మనం చెప్పాలి. ఇప్పుడు అర్థమైందో, ఒక వాటర్ తీసుకుని వాటర్లో ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫైడ్ అనే దాని ఫార్మర్స్ దగ్గర ఉంటుంది. అది దాన్ని తీసుకుని ఈ కప్పు వాటర్లో హాఫ్ కప్పు ఇది వేసి బాగా స్టిర్ చేసి పక్కన పెట్టుకొని ఒక కప్పులో 1 ఇంచ్ శాండ్ తీసుకుని ఆ శాండ్ పైన మనం ఈ లిక్విడ్ని దానికి ఎంతవరకు కావాలో అంతవరకు పోసి దాన్ని కూడా బాగా మిక్స్ చేసి ఒక 2-3 డేస్ దాన్ని కలపకుండా ఆరబెట్టేసి తర్వాత కప్పుని కట్ చేయాలంట. ఏమవుతుందో మనం చూడాలి. మీరు చూసినాక చెప్తారని నేను అనుకుంటున్నాను. ఓకేనా? టుడే క్లాస్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, బై.